యూట్యూబ్ ఫ్యామిలీ ఈసారి పౌర్ణమికి ఎలాగైనా అరుణాచలం వెళ్ళాలి అనేసి అప్పటికప్పుడు డిసైడ్ అయ్యాను. చాలా రోజుల నుంచి గట్టి కోరిక ఒక్కసారైనా అరుణాచలం వెళ్ళి రావాలి అనేసి. ఇంకా పిల్లలకి హాఫ్ డే స్కూల్ కాబట్టి పొద్దున్నే సేమ్యా చేసేసాను. మధ్యాహ్నానికి పప్పు సాంబార్ చేద్దాం అనేసి మునక్కాయలు వేసి పప్పు ఉడకబెట్టేశాను. ఇక ఆదివారం మేము ఉండం కాబట్టి చిక్కి గాడికి మా వారైతే స్నానం చేపించేస్తున్నారు. మేమైతే ఇంకా మధ్యాహ్నం లంచ్ తినేసాము. పిల్లలు వచ్చిన తర్వాత మేము బయలుదేరిపోతున్నాము. ఇక అమ్మ వాళ్ళు రాలేదు, ఇంకా అక్క చెల్లి రాలేదు. ఇంకా నేను, మా డాడీ వాళ్ళు, ఇంకా తమ్ముడు వాళ్ళు అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా మేము వేలూరు రీచ్ అయ్యేసరికి 3:30 అయిపోయింది సాయంత్రము. ఇక్కడ బస్సులు చూసారంటే ఎలా ఉన్నారంటే జనాలు, ఒక్క బస్సు కూడా కాలు పెట్టడానికి కూడా ప్లేస్ లేదు, అంత కిటకిటలాడుతున్నారు. 3:30కి వెళ్ళిన మేము సాయంత్రం 7 గంటల వరకు కూడా వేలూరులోనే ఉండిపోయాము. గట్టి వాన అయితే పడింది. ఇంకా ఒక వ్యాన్ అయితే వచ్చింది. ఆ వ్యాన్ అయితే 300 రూపాయలు అడిగారు ఒక మనిషికి. నాకైతే చాలా ఏమంటారు ఇంత డబ్బా అని అనిపించింది. బట్ కానీ వెళ్ళినప్పుడు మనం ఇలాంటి పరిస్థితుల్లో ఎంతైనా డబ్బు